అక్రమ రవాణాతోటి ఈ కాటారం మండల కేంద్రంలో వారంలో కనీసం 3-4 యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో యజమాని లారీ వాళ్ళతోటి పిలిపించి మాట్లాడడం, దాని తర్వాత 3 రోజుల తర్వాత మా దగ్గర ఏం లేవని చేతులు ఎత్తేస్తే నష్టపోయిన కుటుంబాల వాళ్ళు బలయ్యే పరిస్థితులు ఉన్నాయి. అక్రమ ఇసుక రవాణాను నిలుపుదల చేయాలి. రాత్రి టైమింగ్ లో లారీలు నడిపియాలి. డే టైంలో అయితే ఇప్పుడు ఈ జాతీయ రహదారిపై ఇరుగాడలు అవ్వడం వల్ల తరచుగా రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మన అందరం నిత్యం చూస్తా ఉన్నాం. ఇది మనం పలుమార్లు కూడా మనం పోలీసు వారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇసుక రవాణాను, అక్రమ ఇసుక రవాణా అధిక లోడ్లతోటి పోవడం వల్ల రోడ్డు డ్యామేజ్ అవుతా ఉంది. ఇరుకు గాడాల వలన కనీసం రోజుకొక్కరిద్దరు కూడా తరచు ప్రమాదాలకు గురైతా ఉన్నారని మనం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మనం సమస్య యాక్సిడెంట్ అయిన రోజు చెప్పిన విషయం రోజు మాత్రమే మేము చేస్తాం చూస్తాం అనడం, తర్వాత మర్చిపోవడం, మళ్ళీ అది ఎప్పుడు గుర్తుకొస్తున్నాయా అంటే మళ్ళీ ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన రోజే అధికారులకు గుర్తుకు రావడం జరుగుతా ఉంది. తక్షణమే మేము అధికారులకు విన్నవించుకున్నది ఏంటంటే ఇసుక అధిక లోడును తోటి పోయే వాహనాలను అరికట్టి వారిపై చర్య తీసుకొని, ఫుల్గా తాగి కూడా డ్రైవింగ్ చేస్తా ఉన్నారు. చాలా సందర్భాలలో మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు లారీ డ్రైవర్లకు ఏది పై పెడితే 140-200 వచ్చిన సందర్భాలు కూడా మనం కళ్ళతో చూడడం జరిగింది. అయినా పోలీసు వారు వారిని లారీ వాళ్ళతోటి ఓనర్లను పిలిపించి వాళ్ళ డ్రైవర్లను కండిషన్ గా పెట్టుకునే ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు చేయాలని మేము ఈ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెయిన్ గా ఏంటంటే ఈ జాతీయ రహదారిపై ఏది ఇరుకు గాడాలు ఏర్పడ్డాయి, వాటిని తక్షణమే మరమ్మతులు చేయించడానికి మీరు అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కూడా మేము ఈ ప్రాంత ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ఈరోజు కాటారం మండలంలో మరి ఈ కాటారం మండల పరిధిలో మరి ఈ రహదారి పైన మరి ఎన్నోసారి మరి లారీలు, ఇసుక లారీలు చెబితే కొంత ప్రాణాలు పోతున్నాయి. ఈ పల్లెలు, ఈ కాటారం మండలం కాక మారుమూల ప్రాంతాల్లో ఈ 5 మండల కూడల్లో చాలా మంది మరి సామాన్య ప్రజలు, అక్షరం రాని వాళ్ళు చాలా మంది రోడ్లు దాటడానికి నానా ఇబ్బందులు పడుతుండ్రు. మేము ఒక్కటే కోరుతున్నాం, చట్టపరంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అధికారులను కోరుతున్నాం, పోలీసు అధికారులను కోరుతున్నాం. ఈ డ్రైవింగ్ చేసే వ్యక్తులు సరైన పద్ధతిలో లేరు. వాళ్ళు అక్కడక్కడ తాగొచ్చి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ మరి ప్రయాణం చేస్తారు. పక్కటొచ్చే ముంగటొచ్చే వ్యక్తులను కూడా చూస్తలేరు. చాలా మంది ప్రాంతంలో ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఇసుక దందను మరి వాళ్ళను మన కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ సంబంధించిన అధికారులు కానీ ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి ఆ డ్రైవర్లను ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం 8 గంటలకు తరలించాలి. 8 గంటలకు ప్రయాణికం అంతా వెళ్ళిపోతే ప్రజలకు ఇళ్లకి వెళ్ళిపోతారని చెప్పి ఆపివేసి వాళ్ళకు కట్టుదిట్టమని పెట్టి కండిషన్ పెట్టి మరి వాళ్ళకు వివరించి వాళ్ళను ఒక రూట్లో ఈ కాటారం ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఇక నుండి అటువంటి జరగకుండా, ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వానికి, అధికారులకు గౌరవించుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం.